నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హోంశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో గంజాయితో పాటు డ్రగ్స్ వాడకాన్ని అదుపు చేయాలని అధికారులకు ఆదేశం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బొత్సను అభినందించిన వైఎస్ జగన్. ప్రజా దర్బార్లో లోకేష్ కు వినతులు వెల్లువ. నా గొంతుపై కత్తిపెట్టి భూమి కబ్జా చేశారని బాధితుడు లోకేష్ కు మొర. హోంశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకి హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2014-19తో పోల్చితే 2019-24 మధ్య క్రైమ్ రేటు 46.8% పెరిగిందని అధికారులు వివరించారు. 2014-19తో పోల్చితే 2019-24 మధ్య రాష్ట్రంలో క్రైమ్ రేటు 46.8% పెరిగిందని హోంశాఖ అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకు నివేదించారు. మహిళలపై నేరాలు 36%, పిల్లలపై నేరాలు 152%, మిక్సింగ్ కేసులు 84%, సైబర్ క్రైమ్ శాతం 134 ఎక్కువైనట్లు వివరించారు. హోంశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గంజాయితో పాటు డ్రగ్స్ వాడకాన్ని అదుపు చేయడం, సైబర్ క్రైమ్ కు అడ్డుకట్ట వేయటం, నేరాలకు అడ్డుకట్ట వేయటంలో టెక్నాలజీ వినియోగం, పోలీస్ శాఖ బలోపేతంపై సమీక్షలో చర్చించారు. ఈ సమీక్షలో హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు, హోంశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసే ముందు జగన్ ను కలిసిన బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ 29వ రోజున ప్రజా దర్బార్ కు వినపాలు వెలువెత్తాయి. ప్రతి ఒక్కరి నుంచి లోకేష్ వినతులు స్వీకరించారు. వారి సమస్యలు ఓపికగా విన్నా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వెలువెత్తాయి. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ అందించాలని, వైద్యానికి ఆర్థిక సహాయం చేయాలని, భూ కబ్జాదారులను తరిమివేయాలని, సొంతింటి కళ నెరవేర్చాలని, విద్యా ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని బాధితులు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ రౌడీలు తన గొంతుపై కత్తి పెట్టి ఇంటిని, పొలాన్ని కబ్జా చేశారని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రిటైర్డ్ లోక్ పైలట్ పిల్లి అబ్రహం, ఆయన కుమార్తె పిల్లి సుధారాణి వాపోయారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా నాడాకోరుకు చెందిన కోడూరు వినోద్ కుమార్ లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా కోనాడ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, నైట్ వాచ్మెన్ సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ సభ్యులు మంత్రికి వినతి పత్రాన్ని ఇచ్చారు. వెంటనే వారిని తొలగించాలని వారు కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని, ప్రభుత్వ లక్ష్య సాధనకు అనుగుణంగా అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ కి కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు. అంధ విద్యార్థులకు వొకేషనల్ స్కిల్ కోర్సులు కూడా ప్రవేశపెట్టాలని సూచించారు. వెలగపూడి సచివాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ సంక్షేమంపై అధికారులతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరాలను తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ కి కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభించే సమయానికే వారికి పాఠ్యపుస్తకాలు అందించాలని అన్నారు. ట్రాన్స్జెండర్స్ గుర్తింపు కార్డులు తీసుకునేలా అవగాహన కల్పించాలని, ట్రాన్స్జెండర్స్ కి ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. ట్రాన్స్జెండర్స్ తో స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు ప్రోత్సహించాలని అన్నారు. వారికి స్వయం ఉపాధి కల్పించి సమాజంలో గౌరవంగా బ్రతికేలా చర్యలు చేపట్టాలని అన్నారు. దివ్యాంగులకు సేవ చేసే అదృష్టం రావటం గొప్ప భాగ్యమని, అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. అధికారులు సంబంధిత శాఖలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని అన్నారు. బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్ల పంపిణీకి అడ్డుకట్ట వేయాలని అన్నారు. దేశంలోనే సంప్రదాయేతర ఇంధన వనరుల కేంద్రంగా ఏపీ మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నూతన ఇంధన విధానంపై అధికారులతో సమీక్షించిన ఆయన అత్యుత్తమ విధానాలు, ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.
దేశంలో ఒకవైపు విద్యుత్ అవసరాలు పెరుగుతుంటే సహజ వనరులు మాత్రం తగ్గిపోతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇందుకు సాంప్రదాయేతర ఇంధన వనరులపై ఆధారపడటమే ఏకైక మార్గమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం హయాంలో సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తుల్లో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచామని గుర్తు చేశారు. కానీ గత వైఎస్ఆర్సీపీ పాలనలో అనాలోచిత నిర్ణయాలతో ఇంధన శాఖ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. మళ్లీ సాంప్రదాయేతర ఇంధన వనరుల కేంద్రంగా ఏపీ మారాల్సిన తరుణం ఆసన్నమైందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న ఇంధన పాలసీపై సమీక్షించిన చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తికి ఏపీలో అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వాటిని సరిగ్గా వినియోగించుకుంటే సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద కేంద్రం అవుతుందని అన్నారు. రాష్ట్రంలో సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్, బయో ఎనర్జీకి ఉన్న అన్ని అవకాశాలు అందిపుచ్చుకునేలా కొత్త పాలసీ రూపొందించాలని సీఎం సూచించారు. పర్యావరణ హితంతో పాటు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి సాధించేలా ఇంధన పాలసీకి రూపకల్పన చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. వ్యాపారస్తుల సపోర్ట్తో మళ్లీ అధికారంలోకి మోడీ గవర్నమెంట్ వచ్చిందని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మధు ఎస్కే గౌడ్ అన్నారు. ఆగస్టు 22వ తేదీన ఈడీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ ఆందోళన చేయాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వ సంస్థలను ఆదానికి పనికొచ్చే విధంగా మార్పు చేస్తారని విమర్శించారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మధు ఎస్కే గౌడ్ మాట్లాడుతూ ఎన్డీటీవీ, అంబుజా సిమెంట్, జీవీకే గ్రూప్స్ పై ఈడీ దాడి చేస్తే అన్ని కంపెనీలు ఆదాని పరమయ్యాయన్నారు. ఎలక్ట్రానిక్ సిమెంట్ పై ఆదానిపై కామెంట్ చేస్తే సిబిఐ రైడ్ చేసిందని అన్నారు. ఆదాని కంపెనీలో ఎస్బీఐ, ఎల్ఐసి షేర్లు పెడుతున్నాయని, ఎవరి ప్రోద్బలంతో ఆదాని కంపెనీలో ఎస్బీఐ, ఎల్ఐసి షేర్లు పెడుతుందో ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. మోడీ విదేశీ పర్యటనలో కూడా ఆదానిని తీసుకుని వెళ్లి కాంట్రాక్టులు ఇప్పిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయాలని నిర్ణయించామని అన్నారు. ఆదాని, అంబానీలతో వ్యాపారాలకు మోడీ అండదండలు ఇస్తున్నారని, మాట విని కార్పొరేట్ సంస్థలను ఈడీ, ఐటీలతో రైడ్ చేస్తూ బెదిరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన జీవీకే గ్రూప్స్ కృష్ణపట్నం పోర్టు వాళ్ళని బెదిరించారని అన్నారు. మోడీ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళన చేస్తామని ప్రకటించారు. దేశంలోనే కాకుండా శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల్లో ఆదాని గ్రూప్స్ కే కంపెనీ అనుమతులు ఇవ్వాలని మోడీ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. దేశ సంపదను ఆదాని గ్రూప్స్ ద్వారా బయట దేశాలకు తరలిస్తున్నారని అన్నారు. మనీ ల్యాండింగ్ కి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మోడీ, ఆదాని, సెబీ చైర్పర్సన్ ముగ్గురు కలిసి దేశ సంపదను దోచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాని కోసం మోడీ, సెబీ చైర్పర్సన్ పనిచేస్తున్నారని, దీని పరిష్కారం కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని, అప్పుడే ఇందులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. మోదీ, అదానీ గారు కలిసి ప్రభుత్వ ఇన్వెస్టిగేటివ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని అదానీ యొక్క వ్యాపార సంస్థల వృద్ధి కొరకు వాడుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఆ పాలసీని ఏ విధంగా మార్చారంటే ఫియర్, డిసిట్ అండ్ ఇంటిమిడేషన్, భయముతో, మోసముతో ఒత్తిడి తీసుకొచ్చి ఆ సంస్థను లోపరుచుకోవడం. ఉదాహరణకి సిబిఐ రేడ్ చేస్తుంది ఎన్డీటీవీ పైన 6th జూన్ 2017లో. అది యాక్షన్ అవుతుంది. రిజల్ట్ ఏమొస్తుంది? అదానీ గ్రూప్ ఇప్పుడు 64.71% 6th మార్చ్ 2023 వరకు ఎన్డీటీవీ సంస్థని అదానీ చేతులకు వెళ్ళిపోయింది. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టీం ఏసీసీ అంబుజా సిమెంట్ ఆఫీసెస్ పైన 11th డిసెంబర్ 2020న రేడ్ చేస్తారు. దాని పర్యవసానం అదానీ గ్రూప్ ఇవాళ సెకండ్ లార్జెస్ట్ సిమెంట్ ప్లేయర్ అంబుజా సిమెంట్ ని 16 సెప్టెంబర్ 2020 అక్వైర్ చేసేస్తుంది. మన తెలుగు వాళ్ళకు సంబంధించిన జీవీకే గ్రూప్ ముంబై ఎయిర్పోర్ట్ని అత్యంత ఆధునికంగా నిర్మాణం చేసినది. 28th జూలై 2020 పైన జీవీకే గ్రూప్ ఆఫీసెస్ పైన ఈడీ రైడ్ చేస్తుంది. 14th జూలై 21 వరకు ఇవాళ 98% ముంబై ఎయిర్పోర్ట్ అదానీ చేతులకు వెళ్ళిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ క్విన్స్ ఆఫీసెస్ని నోయిడాలో 11th అక్టోబర్ 2018లో రైడ్ చేస్తే అదానీ ఈరోజు 49% ఆ సంస్థలో వాటాలు చేజిక్కించుకుంది. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నెల్లూరు కృష్ణపట్నం పోర్టు పైన 29th మార్చ్ 2018లో రైడ్ చేస్తుంది. అదానీ పోర్ట్స్ అండ్ ఎస్సీజెడ్ మొత్తం కృష్ణపట్నం పోర్టుని 5th అక్టోబర్ 2020 2 సంవత్సరాల లోపలనే స్వాధీనం చేసుకుంటుంది.
పాయకాపురంలో వేంచేసి ఉన్న శ్రీ సంతోషిమాత అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 19వ తేదీన రాఖీ పౌర్ణమి అమ్మవారి జన్మదినోత్సవంతో ప్రారంభమైన ఉత్సవాలు 21వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజున మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా సుమారు 5,000 మంది భక్తులు అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు చిన్ని చిట్టిబాబు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ఏడాది జయంతి ఉత్సవాలు పూర్తయినట్లుగా చెప్పారు. ప్రత్యేకించి ఈ ఏడాది అమ్మవారి ఆలయ ధ్వజస్తంభ కలశ ప్రతిష్టాపన జయంతి ఉత్సవాలు ఒకే నెలలో అమ్మవారి దయతో విజయవంతంగా జరిగినట్లుగా చెప్పారు. మహా అన్నదాన కార్యక్రమంతో అమ్మవారి జయంతి ఉత్సవాలు పూర్తయినట్లుగా వివరించారు. జయంతి ఉత్సవాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల నుండే కాకుండా గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్లుగా చెప్పారు. ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీ మంత్రి నాగేశ్వరరావు, ఎస్ మార్కండేయులు, జొన్న నాని, చిన్ని లక్ష్మి, నవులూరి శ్రీనివాసరావు, చీపురుపల్లి నాగతులసి, ఎస్ శ్రీనివాసరాజు, పి సత్యనారాయణరాజు, పి పెద్దిరాజు తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈరోజు 3 రోజులు అమ్మవారి ఉత్సవ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆఖరి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు భక్తులు సహాయ సహకారాలు అందించారు. మరి వరుస ప్రోగ్రాలు జరగటం, పోయిన నెల 7, 8, 9 కూడా హోమాలు జరిగి మరి ధ్వజస్తంభం అని శిఖర ప్రతిష్ఠ జరగటం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా పర్వాలేదు, అన్ని రకాలుగా కూడా మాకు సమకూరిని ఈరోజు అన్నదానంతో పూర్తి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఆ అమ్మ సర్వవేళ సర్వవస్తులందు ఆ భక్తులందరినీ కూడా దాన ధర్మ గుణగణ దైవ కార్యక్రమాలకి ధర్మం చేసే శక్తిని ఆ తల్లి వాళ్ళందరికీ కూడా కలిగించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులు కూడా ప్రతి కార్యక్రమానికి వచ్చి మాకు అమ్మవారు ఇక్కడ మంచి అమ్మవారి గుడి ఉంది చక్కగా తెలియజేయటానికి మాకు ఎంతగానో సహకరించారు. మీ అందరికీ కూడా ఆ అమ్మవారి తరపున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మవారి పుట్టినరోజు సందర్భంగాను 3 రోజులు ఘనంగా జరుగుతుందండి. ఇక్కడ నిన్న ఊరేగింపు జరిగిందండి, ఇవాళ అన్నదానము కార్యక్రమం, పుట్టినరోజు హోమాలు అన్నీ జరుగుతాయండి. ప్రతి సంవత్సరం జరుగుతుందండి. అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ ఏమనుకుంటే అవి అన్నీ అందరూ చాలా భక్తులు వచ్చి కూడా చెప్తున్నారు. అలాగే అమ్మని నమ్ముకున్న వాళ్ళు ప్రతిదినం ఇలా జరిగింది అలా జరిగింది అని కూడా వచ్చి ప్రతి ఏటా చేస్తాను. నేను కూడా ప్రతి సంవత్సరం విడకుండా నేను కూడా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. జయ సంతోషిమతిగా ఆవిడ నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు ఆదుకునే ఉంటుంది ఆవిడ. అలాగే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ శవం కల్పించిన గద్దెల్లా వాలిపోయి వైసీపీ నేతలు శవరాజకీయాలకు తెరతీరుస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచమతి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మృతదేహం సాక్షిగా పెట్టిన పార్టీ వైసీపీ అని ఆమె అన్నారు. అధికారం కోసం తండ్రి శవాన్ని పక్కన పెట్టుకున్న సంతకాల సేకరణ చేస్తున్న వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆమె ధ్వజమెత్తారు. పాయకారావుపేటలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు చనిపోతే దానిపై శవరాజకీయాలు మొదలుపెట్టారని ఆగ్రహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనురాధ మాట్లాడుతూ ఇప్పటి వరకు శవరాజకీయాలు చేసిన వైసీపీ కొత్తగా రాబందుల పార్టీగా అవతారం ఎత్తిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ శవం కనిపించినా సరే వాలిపోయి శవరాజకీయాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని చీకొట్టినా సరే సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబు నాయుడుపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాయకారావుపేటలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు చనిపోతే దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ కో రాజకీయాలు మొదలుపెట్టారని అన్నారు. అనాథాశ్రమంలో జరిగిన ఘటన ప్రభుత్వం దృష్టికి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. విచారణకు ఆదేశించి బాధితులకు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అనాథ శరణాలయాల్లో తనిఖీలు చేపట్టారు. బాధితుల కోసం స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగారని ఆమె స్పష్టం చేశారు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాల సేకరణతో మొదలైన ఒక శవరాజకీయం చేసే రాజకీయ పార్టీ ఇప్పుడు రాబందుల పార్టీలాగా తయారైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబందుల పార్టీ అని చెప్పి పేరు మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ శవం కనపడితే అక్కడికి వెళ్ళి వీళ్ళు గద్దల్లాగా వాలిపోయి శవరాజకీయాలు చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఈ రాష్ట్రం మిమ్మల్ని చీకొట్టింది, మీ పార్టీని చీకొట్టింది, జగన్మోహన్ రెడ్డిని చీకొట్టింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని తీసి అవతల పారేసింది. అయినప్పటికీ కూడా జ్ఞానోదయం కలగకుండా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వంగి కొబ్బరికాయ కొట్టలేని వాళ్ళు కనీసం జెండా వందనం, జెండా ఎగరేయటానికి ఆసరాగా ఉండే తాడుని కూడా
అతని దగ్గరికి రావాలి తప్ప అతను ఆ తాడు దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉండే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం జాతీయ జెండాకు కూడా గౌరవం ఇవ్వలేని ఇతను ఈరోజు నిన్న జరిగిన ఈ పాయకారావుపేటలో ఫుడ్ పాయిజన్ ఏదో జరిగితే దాని మీద శవరాజకీయం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఏం జరిగింది అక్కడ? ఒక చర్చ్ ఫాదర్ ఒక అనాథ శరణాలయంలో కొంతమంది బాలికలతో ఉండి నడుపుతున్నాడు అనాథ శరణాలయం. బిర్యానీ పెట్టారంట, అది ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఫుడ్ పాయిజన్ అయిన విషయం ఆ చర్చ్ ఫాదర్ ఎవరితోన్నా మాట్లాడా? అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో కానీ ప్రజాప్రతినిధులతో ఎవరితోన్నా మాట్లాడా? ఎవరితో మాట్లాడలేదు. 3 రోజులు అయిన తర్వాత అది విషయం బయటకు వచ్చింది. పిల్లలు 4 చనిపోయారు. మిగతా వాళ్ళు సీరియస్గా ఉన్న వాళ్ళందరినీ కేజీహెచ్లో జాయిన్ చేయమని చంద్రబాబు నాయుడు గారి నోటీస్కి రాగానే మొత్తం చర్యలు తీసుకున్నారు. ఎక్కడా కూడా అనాథ శరణాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రాష్ట్రంలో అవన్నీ లిస్ట్ అవుట్ చేయమన్నారు. ఎవరైతే పిల్లలు చనిపోయారో వాళ్ళకి పరిహారంగా వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అక్కడ డిఈఓ ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నారో అతను విచారణ చేస్తూ ఉన్నారు. ఇన్ టైం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అనాథ శరణాలయాలన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేసి అసలు వాడి పరిస్థితి ఏంటి, అవసరమైతే గవర్నమెంటే టేక్ ఓవర్ చేస్తుందని చెప్పారు. నిన్న ఎక్కడైతే ఇది జరిగిందో అసలు పూర్తిగా ఆ శరణాలయం బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడు గారే తీసుకుంటానని చెప్పారు. ప్రభుత్వం తరఫున తీసుకుంటా అని చెప్పారు. ఇంకేంటి మీ బాధ? రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత న్యాయ సహాయం అందించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 15100ను ఏర్పాటు చేసినట్లుగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం భవిత తెలిపారు. మహిళలతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, కార్మికులు, సంవత్సర ఆదాయం 3 లక్షలలోపు ఉన్నవారు దీనికి అర్హులని, వారు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని ఆమె స్పష్టం చేశారు. అమరావతి సచివాలయం వద్ద ఉన్న రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో సభ్య కార్యదర్శి ఎం బబిత మాట్లాడుతూ, బాధితులు ఫోన్ చేస్తే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహకారంతో జైల్లో ఉన్న 93 మంది ఖైదీలకు ఏపీ SLSA నేతృత్వంలో వృత్తి నైపుణ్య శిక్షణ అందించామని చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, ఏపీ SLSA కార్యనిర్వహణ అధ్యక్షులు జస్టిస్ జి నరేందర్ ఆదేశాల మేరకు వచ్చే నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. మేము కమ్యూనికేట్ చేద్దాం అనుకునేది ఏంటంటే, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ నాల్సా కానీ, SLSA కానీ, DLSS కానీ, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ తాలూకులో ఉండేవి MLSS కానీ, మేమందరూ కామన్గా చేసే కార్యక్రమం ఏంటంటే ఉచితంగా న్యాయం ఏర్పాటు చేయడం. అంటే ఉచిత న్యాయ సలహా ఇవ్వడం కానీ, ఒక వకీల్ని ఉచితంగా వాళ్ళు ఏ ఫీజు కట్టలేని అతి బీదవారు ఉంటారు కదండి, ఆర్టికల్ 39A ప్రకారం ఎవరైతే చాలా బీదగా ఫైనాన్షియల్ పొజిషన్లోని ఒక కోర్టు ఫీజు కానీ కోర్టు తాలూకా ఎక్స్పెండిచర్ ఇంకర్ చేసుకునే విధంగా లేని వారికి మేము ఉచితంగా న్యాయ సలహా ఇవ్వగలము. నెక్స్ట్ అన్ని స్టేజ్ల్లోని నెక్స్ట్ ఏమో అడ్వకేట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రామ్ చేస్తాం. ప్లస్ లీగల్ సర్వీసెస్ కూడా చేస్తామండి. ఏ విధంగా అంటే ఇప్పుడు సెక్షన్ 12 ఆఫ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఉమెన్ కానీ చైల్డ్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ వాళ్ళకి ఏ ఫైనాన్షియల్ స్టేటస్ ఉండక్కర్లేదు. వాళ్ళకి SC ST మళ్ళీ కస్టడీలో ఉండే పిల్లలకు కానీ, వర్క్మెన్స్ కానీ, డిజాస్టర్స్లో కానీ, ఫెమెన్స్లో కానీ ఇరుక్కున్న వారికి కానీ, ఇలా డిఫరెంట్ విక్టిమ్స్కి అందరికీ ఉచితంగా న్యాయ సలహా కానీ వకీల్ని కానీ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ఈ మధ్యన ఎస్పెషలీ రీహాబిలిటేషన్ రీఇంటిగ్రేషన్ పార్ట్లోని నాల్సా వారు ఆదేశం మేరకు ప్రిజన్స్లోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీంట్లో భాగంగానే ప్లంబింగ్ ట్రేడ్లో 93 ప్రిజనర్స్కి, అంటే సెంట్రల్ ప్రిజన్స్ 4 నుంచి 93 ప్రిజనర్స్కి మన బ్యాంక్ వారి సౌజన్యంతో మన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంది కదండి, వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. సో దట్ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి నేరాలు అవి చేయకుండా చక్కగా వాళ్ళు హ్యాపీగా జీవించవచ్చండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హోంశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో గంజాయితో పాటు డ్రగ్స్ వాడకాన్ని అదుపు చేయాలని అధికారులకు ఆదేశం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బొత్సను అభినందించిన వైఎస్ జగన్.
ప్రజా దర్బార్లో లోకేష్ కు వినతులు వెల్లువ. నా గొంతుపై కత్తి పెట్టి భూమి కబ్జా చేశారని బాధితుడు లోకేష్ కు మొర. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.